మనం శ్లోకానికి పోయే ముందు ఒక రెండు పదాలకు అర్థం తెలుసుకొని పోతాము. గురు అంటే ఏమి? గు అంటే డార్క్నెస్, అజ్ఞానం. రు అంటే రిమూవర్, నిర్మూలించేవాడు. సో డార్క్నెస్, రిమూవర్ ఆఫ్ ద డార్క్నెస్, లేకపోతే అజ్ఞానాన్ని తొలగించేవాడు అనేసి అర్థం. అదే మాదిరి నారాయణ అనేసి అంటే నారం ఉంటే రెండు అర్థాలు ఉంది. ఒకటి జలము, రెండవది వచ్చి జీవులు. ఆయనం అంటే నివసించేవాడు, జలంలో నివసించేవాడు అని ఎత్తుకుంటే కూడా పరమాత్మ. జీవుల్లో అంతర్యామిగా నివసించేవాడు కూడా పరమాత్మ. సో నారాయణ అంటే జీవులలో నివసించేవాడు, లేకపోతే జలములో ఉండేవాడు అనేసి రెండు పదాలకు మనం అర్థం తెలుసుకుంటా మన శ్లోకానికి పోతాం. 10th శ్లోకం. మయి చానన్యయోగేన భక్తిరవ్యభిచారిణీ వివిక్తదేశసేవిత్వం అరతిర్జన సంసదీ. మనం మానవ జన్మ ఎత్తుండే దేనికి అంటే పరమాత్మ జ్ఞానాన్ని తెలుసుకునేదానికి. మిగతా జీవులకు అట్లాంటి సౌకర్యం లేదు. మానవుల వల్ల మాత్రమే పరమాత్మ తత్వజ్ఞానాన్ని తెలుసుకొని పరమాత్మ పాదాన్ని చేరే వసతి ఉంది. కాబట్టి మానవులుగా ఉండేవాళ్ళు మనం ఏం చేయాలా? పరమాత్మ తత్వజ్ఞానాన్ని తెలుసుకోవాలా. పరమాత్మ తత్వజ్ఞానాన్ని తెలుసుకోవాలా అంటే క్షేత్రము అంటే ఏమి, క్షేత్రజ్ఞుడు అంటే ఏమి అనే దాన్ని బాగా తెలుసుకోవాలని పరమాత్మ ఆశపడతా ఉండరు. ఇది మనం సరిగ్గా తెలుసుకోవాలంటే ఏం చెయ్యాలా అనేసి క్రిందటి శ్లోకాల్లో ఒక 15 విషయాలు చెప్పినారు. ఆ జ్ఞానం కలిగేదానికి ఏ ఏ గుణాల్ని మనం నేర్చుకోవాలా అనేసి ఒక 15 గుణాలు చెప్పినారు. ఈ శ్లోకంలో ఇంకొక 3 గుణాల్ని చెప్తా ఉండరు. అవి ఏమి అనేసి మనం ఇప్పుడు చూస్తాం. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం వచ్చి పరమాత్మ యందు ఏకాగ్రతమైన బుద్ధి, స్థిరమైన భక్తి కలిగి ఉండల్ల. ఏకాంతంగా ఉండే జాగాలో మనము పరమాత్మ తత్వాన్ని తెలుసుకునేదానికి ప్రయత్నం చేయాలి. ఆ ఏకాంతంగా ఉండే ప్రదేశం వెళ్ళినామంటేదా మనకు ఏ యొక్క అడ్డం లేకుండా మన పాటికి మనము ఏమనుకుంటా ఉంటామో దాని గురించి ఆలోచించుకునేదో చేయని వీలవుతుంది. ధ్యానంలో ఉండేదానికో దేనికైనా ఏకాంతం అనేది మనకు చాలా ముఖ్యమైన విషయం. జన సమూహంతో ప్రీతి లేకుండా ఉండల్ల. ఎప్పుడు చూసినా జనాల మధ్యలో ఉండేది అనేసి అంతా లేకుండా ఏకాంతంలో ఉండల్ల. ఇదంతా సాధిస్తేనే జ్ఞానం కలుగుతుంది అనేసి పరమాత్మ యొక్క ఉద్దేశం. వర్డ్ బై వర్డ్ మీనింగ్. మయి, మయి చానన్య యోగేన. మయి అంటే నాయందు, మయి చ అంటే నాయందు, అనన్య యోగేన ఇది డివైడ్ చేసుకుంటాం. అనన్య యోగేన అంటే అనన్యం అంటే ఏ విడవని, యోగేన అంటే ఏకాగ్రతమైన బుద్ధి లేదంటే ఫోకస్డ్ గా ఉండడం. సెకండ్ వర్డ్ వచ్చి భక్తి రవ్యభిచారిణి. అవ్యభిచారిణి అంటే చలించకుండా ఉండేటట్లు, స్టేబుల్ లేకపోతే స్థిరమైన. వివిక్త దేశ సేవిత్వం అంటే ఏకాంత ప్రదేశం, ఎవరు లేని ప్రదేశం. అరతి జన సంసది. అరతి అంటే ప్రీతి లేకుండా ఉండుట. రతి అంటే ప్రీతిగా ఉండేది, అరతి అంటే ప్రీతి లేకుండా ఉండుట. సంసది అంటే జన సమూహం, గ్రూప్ ఆఫ్ పీపుల్. ఆ జన సమూహంలో గుంపులుగా ఉండే జనాల మధ్యలో ఉండేదానికి అరతిగా ఉండల్లా, ఇష్టం లేకుండా ఉండల్లా. అంటే ఎప్పుడు ఏకాంతంలో ఉండేదానికి ఇష్టపడల్లా అనేసి 4 విషయాలు చెప్తారు. అనన్య భక్తి కలిగి ఉండల్లా, ఆ భక్తి ఎట్లుండల్లా, చలించనట్టి భక్తిగా ఉండల్లా, ఏకాగ్రత బుద్ధితో ఉండల్లా, ఫోకస్డ్ గా ఉండల్లా. మళ్ళా ఏకాంత ప్రదేశంలో, ఏకాంతంగా ఉండే ప్లేస్ లో, జన సమూహాలు లేని ప్లేస్ లో ఉండేటానికి ప్రయత్నం చేస్తే తప్పకుండా ఈ గుణాలంతా నీకు కలుగుతుంది అనేసి పరమాత్మ చెప్తా ఉండరు. భక్తి యోగంలో కూడా చెప్పిండారు, ఎక్కువ భక్తి కలిగి ఉండల్లా, వేరే దేనిపైకా నీకు ఇంట్రెస్ట్ ఉండకూడదు, అనన్యమైన భక్తి ఉండల్లా అనేసి చెప్తారు. సాధారణమైన భక్తి అంతా చాలదు,
మనం పరమాత్మని చేరాలంటే ఎప్పుడు పరమాత్మనే తలుచుకునే మాదిరి ఉండాలా. ఇతర వస్తువులపై ఆసక్తి లేకుండా పరమాత్మ యందు మాత్రమే కోరిక కలిగి ఉండాల, రాగం కలిగి ఉండాల, అనురక్తి కలిగి ఉండాల. వేరే వస్తువులపై మనకు ఆలోచననే రాకూడదు. పరమాత్మ పైకి ఉంచిన మన ధ్యాస అక్కడి నుంచి బయట రాకూడదు. దాని మీద అనన్య యోగేన భక్తి వ్యభిచారిణి అనేసి అంటారు. ఇది ఎంతవరకు ఉండాలా అంటే ఏకాగ్రత కుదిరేంత వరకు ఈ భక్తి కలిగి ఉండాలా. వివిక్త దేశ సేవిత్వం అంటే ఎక్కడ ఎవరు లేని ప్రదేశంలో ఏకాంతంగా ఉండాలా. అరతి జన సంసది, రతి అంటే ప్రీతి, అరతి అంటే అప్రీతి అన్నాను. కుసంస్కారాలతో కూడిన, సంస్కారమే లేని వాళ్ళు, ఆ చెడ్డ చెడ్డ పనులు చేసేవాళ్ళు, అబద్ధాలు చెప్పేవాళ్ళు, జూదం ఆడేవాళ్ళు, లేదా ఇంకొకరి పైకి తప్పులు చెప్పేవాళ్ళని కు సంస్కారులు. సంస్కారవంతులు అంటే సరి అయిన పద్ధతిలో జీవించేవాళ్ళు. కుసంస్కారులు అంటే ఎట్లా కావాలంటే అట్లా జీవించేవాళ్ళు. అటువంటి జన సమూహంలో ఉండకుండా అక్కడ ఉండేదానికి ఇష్టపడకుండా ఉండల్లా, ఏకాంతంలో ఉండల్లా. అప్పుడే మనకు తత్వజ్ఞానం కలుగుతుంది. పరమాత్మ చెప్పే జ్ఞానోపాయాలంతా మనము చేసేదానికి వీలవుతుంది, మనం దాన్ని పొందేదానికి వీలవుతుంది. అయితే ఇదంతా ఎవరి వల్ల వీలవును? మునులు, మన పురాణాల్లో చెప్తారు, మునులు యోగులు వాళ్ళంతా ఇది మాదిరి ఉండి వాళ్ళు ఎన్నో తపశక్తిని పొంది పరమాత్మని ప్రత్యక్షం కూడా చేసుకొని ఉండారు. అయితే ఇట్లంతా సాధ్యమవుతుందా ఈ కాలంలో అనేసి అంటే, ఒక 100-200 ఏళ్ల ముందు కుప్పా విశ్వనాథ శర్మ, మన గురువైన కుప్పా విశ్వనాథ శర్మకు గురువైన బాలకృష్ణ శాస్త్రి గారు అనే ఆయనకు 80 ఏళ్ళప్పుడు ఆయన చెప్తారంట, నా చిన్నతనంలో నాకు ఒక ఆమెను గురించి తెలుసును. ఆమె సాధారణమైన స్త్రీగా, ఆమె జనాల యందు ప్రీతి లేకుండా ఏకాంతంగా నివసించి పరమాత్మని సాక్షాత్కరింప చేసుకునింది. ఆ కథ నాకు తెలుసును అనేసి ఆయన చెప్తారంట. ఇది ఒక స్త్రీ యొక్క కథ. ఆమె తమిళనాడులో ఉండింది. చిన్న వయసులోనే విడో అయిపోతుంది. విడో అయిపోయిన ఆమెను సాధారణంగా జనాలు ఎట్లంటే అట్లా తప్పుగా మాట్లాడతారు కదా, ఆమెను కూడా అది మరి తప్పుగా మాట్లాడినారంట. ఇట్లాంటిది అట్లాంటిది, దానికేమో టక్కరి అనేసి కుప్ప విశ్వనాథ శర్మ గారు చెప్పినారు. అటువంటి ఆమె అని చెప్పి, ఆమెకు సాధారణంగా పాత కాలంలో అంతా విడో అయిపోతే వీధి గుమ్మమే చూడకూడదు అంటారు. అందువల్ల ఆ వీధి గుమ్మాన్ని, వీధి యొక్క ఎంట్రన్స్ ని మూసేస్తారు, సింహద్వారము అంటారు. ఆ ఎంట్రన్స్ ని మూసేసినారంట. ఎవరైనా ఆమెను చూడాలంటే వెనకల పక్క పోయి చూడొచ్చు. అది మరి ఆమెని అట్లా పెట్టేసినారు. ఆమె బయట రాకుండా లోపలనే ఉంటా ఉండింది. కొన్ని రోజులు అమ్మా నాయనలు చూసుకున్నారు, పక్కన వాళ్ళు చూసుకున్నారు, బంధువులు చూసుకున్నారు. మళ్ళీ కడాన ఆమెకి ఎవరూ లేదు, ఆమె పటికి ఆమె ఉండింది. అయితే అట్లా ఉంటే కూడా ఆమె ఎవరిని కోపగించుకోలేదు. నాకేం ఇటువంటి పరిస్థితి వచ్చింది అనేసి కష్టపడలేదు. వివిక్త దేశ సేవిత్వం మాదిరి ఏకాంతంగా ఉంటా ఉండింది. ఎవరో ఒకరు సలహా ఇస్తారంట ఆమెకు, శ్రీరామ అనేసి రాయి అనేసి. సరి అనేసి ఆమె అనన్య భక్తితో, ఈ శ్లోకంలో చెప్పినట్లు అనన్య భక్తితో 1000 మార్లు ఒక శ్రీరామ రాస్తే ఒక బొగ్గుతో గీత గీసుకుంటాం అనమాట. అది మరి కొన్ని రోజులకు చూస్తే ఇల్లు మొత్తం గీతలుగానే ఉండింది. అయితే ఆమె చలించని స్థిరమైన భక్తితో రాసుకుంటానే ఉండింది. ఒక దినం ఒకరు వచ్చి, అయ్యో మాకేదో కష్టాలండి, ఇట్లంతా కష్టాలు కలిగి ఉండాలి, మేమేం చేసేది ఏం తెలియదు, చాలా బాధపడతా ఉండాము, దీనికి ఒక సొల్యూషన్ మాకు దొరకనంటా ఉంది అనే కాటికి ఆమెకి ఎందుకు తోచిందో తెలియదు, నా ఒక గీతను మీకు ఇస్తాను, ఆ పుణ్యఫలంతో మీ కష్టాన్ని మీరు తీర్చుకోండి అనేసి చెప్తుందంట. సరే అనేసి వాళ్ళు పోయేస్తారు. వాళ్ళ కష్టాలు కూడా తీరిపోయిందంట. ఇక్కడ మనం గమనించవలసిన ఒక విషయం ఏమిటంటే, ఆమె తపస్సు చేసి సిద్ధి పొందేవారు ఎట్లా సిద్ధులు కలిగి ఉంటారో ఆమె ఎక్కడా పోలేదు. రామ రామ అని భక్తితో రాసింది.
ఏకాగ్రతలో ఉండింది, జనాల మధ్యలో ఉండలేదు. అట్లా ఉండి ఆమె సిద్ధుల్ని పొందింది. ఆమెకే తెలియదు ఈ రామ అని రాసేదాని వల్ల సిద్ధి కలుగుతుంది అనేసి కూడా ఆమెకు తెలియదు. ఆ సిద్ధి కలిగి ఆ దాని వల్ల జనాల కష్టాన్ని కూడా తీర్చగలిగే శక్తి తెచ్చుకునింది ఆమె. ఒకరోజు ఏమవుతుంది, ఆమెకు వచ్చిన వాళ్ళు అడిగినారంట, మీకేమన్నా ఆశలు ఉందా అంటే, నాకు భాగవతులకు భగవంతుడి గురించి చెప్పేవాళ్ళని భాగవతులు అంటారు, వాళ్ళకు భోజనం పెట్టాలని ఆశగా ఉంది అనేసి చెప్తుందంట. సరే అనేసి ఆమె భాగవతుల్ని వాళ్ళు రప్పించేదానికి వాళ్ళు చూస్తారు. సరే ఈమె భోజనం తయారు చేస్తా ఉంది. తయారు చేసేటప్పుడు చక్కెర పొంగల్ చేస్తా ఉంది. దాన్ని ఏమో గుడాన్నం అంటారంట. ఆ చక్కెర పొంగల్ చేసేటప్పుడు ఆమెకు నెయ్యి కొంచెం తక్కువైపోయిందంట. ఏం చేసేది ఏం తెలియకుండా ఒక చిన్న పిల్లకాయని, వాళ్ళ ఇంట్లో పనిచేసే పిల్లకాయని పిలిచి, కానీ నెయ్యి పోయిద్దా అనేసి అంటాడు. సరే నేను తెస్తాను, ఆ పిల్లకాయ ఈ పిల్లకాయ నెయ్యి తెచ్చేదానికి బయలుదేరుతాడు. ఈ కాలంలో మరి ఎక్కడంటే అక్కడ నెయ్యి ఆ కాలంలో దొరకదు. అందువల్ల వాడు అందరి ఇళ్లలో పోయి నెయ్యి కావాలని అడుగుతా ఉండాడు. మళ్ళా వచ్చి నెయ్యి ఇందండి అని ఇచ్చేస్తాడు. సరే ఆమె ఆ చక్కెర పొంగల్లో వేసి చేసినాక ఆ పిల్లకాయ అడుగుతాంట, నాకు కొంచెం చక్కెర పొంగల్ పెట్టవా అనేసి అంటుంట. ఉండు భాగవతులు పెట్టిన తర్వాతదా నీకు పెట్టగలుగుతాను అనేసి ఆమె చెప్తుందంట. సరే అనేసి వాడు పోయేస్తాడు. మళ్ళా కొంచెం తాళి చిన్న పిల్లకాయ వస్తాడు. వచ్చి, అమ్మ మీరు అడిగిన నెయ్యి నాకు ఎక్కడా దొరకలేదు, మీరు ప్రసాదానికి కావాలనంటే నేనేం చేసేది ఏం తెలియదు అనేసి అంటారు. అప్పుడు ఏంట్రా అబ్బాయి, ఇప్పుడే కదా తెచ్చినావు అనేసి అంటాడు. అవునా, నేను ఇక్కడ తెచ్చినాను అనేసి వాడు చెప్తాడంట. అప్పుడు ఆమెకు అర్థమవుతుందంట, వచ్చిన వాడు పరమాత్మ కాదా ఉండల్లా, అయ్యో చక్కెర పొంగల్ అడిగితే ఆ బిడ్డకు మనం పెట్టకుండా పంపించేస్తే అనేసి చాలా కష్టపడుతుందంట. అప్పుడు చుట్టుపక్కల ఉండే జనాలు వచ్చి, కష్టపడక నీ చుట్టూనే పరమాత్మ తిరుగుతా ఉండాడు, నీకు కావలసిందంతా చేసి పెట్టేదానికి పరమాత్మ ఉండాడు, కాబట్టి నీ చుట్టూ ఉండే పరమాత్మను తలుచుకొని నీ జీవితాన్ని నువ్వు గడుపుకోనేయి అనేసి అంటే, సరే వాళ్ళకంతా ఆతిథ్యం పెట్టేసి ఆమె సంతోషపడింది. ఈ వృత్తాంతం ద్వారా మనకేం వచ్చింది, ఏమి తెలుస్తా ఉంది అంటే, కష్టం వచ్చినప్పుడు ఎవరి మీద కోపం చూపించలేదు, అనవసరమైన వ్యక్తులతో స్నేహం పెట్టుకోలేదు, అరతి జన సంసదిగా ఆమెకు నార్మల్ గానే వచ్చేసింది. అది వివిక్త దేశ సేవిత్వంగా పవిత్రంగా ఇంట్లోనే ఉండి ఏకాంతంతో అన్ని చేసుకునింది. భక్తి అనన్యంగా ఉండింది. అడిగిన వారికి తన ఫలితాలను ఇచ్చేసింది. కర్తృత్వ ఫలితం కూడా తనకే కావాలా అని అనుకోలేదు, ఆ ఫలితాలను కూడా ఇచ్చేసింది. ఇది ఎవరికి ఉండే లక్షణం, మహాయోగులకు ఉండే లక్షణం. ఆ మహాయోగులకు ఉండే లక్షణం ఆమెకు బాగా కలిగింది. మనం ఇదంతా మనం ఏం చెయ్యాలా అంటే, మనం కూడా ప్రయత్నం చేసి పరమాత్మ సాక్షాత్కారాన్ని మనం కూడా దొరికించుకునేదానికి ప్రయత్నం చేయాల. 7th శ్లోకం. అధ్యాత్మజ్ఞాననిత్యత్వం తత్వజ్ఞానార్థదర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతోన్యథా. పరమాత్మ ఇంతవరకు 18 గుణాలు చెప్పినారు తత్వజ్ఞానం కలిగేదానికి. ఈ శ్లోకంలో మరొక 2 గుణాల గురించి చెప్తారు, ఏం మనం అలవర్చుకోవాలా అనేసి చెప్తా ఉండరు. 19, 20 మొత్తం 20 గుణాలు చెప్తా ఉండరు పరమాత్మ. ఈ అధ్యాత్మ జ్ఞానంలో ఎప్పుడు ఉండాల, ఎప్పుడంటే అప్పుడు కాదు, కొంచెంసేపు నేను ఉంటాను కొంచెంసేపు ఉండను కాకుండా దైవ సంబంధమైన పరమాత్మ గురించిన జ్ఞానం తెలుసుకునే విషయంలో ఎప్పుడు ఉండాల, నిరంతరము ఉండాల. తత్వజ్ఞానానికి మూలమైన తత్వజ్ఞానం దేనికి మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం, పరమాత్మ దర్శనానికి. ఆ పరమాత్మ దర్శనం చేసుకునే దానికి పైకి చెప్పిన అన్ని గుణాలను మనం సాధించుకోవాల. అమానిత్వం నుండి అదంబిత్వం వరకు ఆయన చెప్పిన గుణాలనంతా మనం సాధించుకుంటా ఉండాలా. దానికి వ్యతిరేక దిశలో మనం పోకూడదు. అది వ్యతిరేక దిశలో పోతామంటే అజ్ఞానం,
పరమాత్మ చెప్పిన దిక్కులో మనం పోయినామంటే అది జ్ఞానం. సో మనకు పరమాత్మ వచ్చి ఏ డైరెక్షన్ లో పోవాలా అనేసి మనకు 20 గుణాల్ని చెప్పి ఉండారు. అదే ఈ శ్లోకంలో చెప్పిండారు. వర్డ్ బై వర్డ్ మీనింగ్. అధ్యాత్మ అంటే దైవ సంబంధమైన జ్ఞానం, పరమాత్మ జ్ఞానం. అధ్యాత్మ అంటే దైవ సంబంధమైన, జ్ఞానం అంటే జ్ఞానం. నిత్యత్వం స్థిరంగా, ఆల్వేస్. తత్వజ్ఞాన తత్వజ్ఞానార్థ దర్శనం, తత్వజ్ఞాన ప్రయోజనాన్ని కావాలి అనుకోవాల. దర్శనం అంటే మనము తెప్పించుకునేలా, అనుభవంలోకి రప్పించుకోవాల. ఏతద్ జ్ఞానమితి ప్రోక్తం. ఏతద్ అంటే ఇదంతా, జ్ఞానమితి అంటే జ్ఞానమని, ప్రోక్తం అంటే చెప్పబడినది. ఇది జ్ఞానము చెప్పబడింది. దైవ సంబంధమైన జ్ఞానాన్ని స్థిరంగా తెలుసుకోవాలని అనుకుంటే అది జ్ఞానం అనేసి చెప్పబడుతుంది. అజ్ఞానం యదతోన్యథ. యదతోన్యథ అంటే యదత్ ప్లస్ న్యథ. యత్ అంటే ఏది, అతహ అంటే దాని నుండి, అన్యథ అంటే వ్యతిరేకంగా, డిఫరెంట్ డైరెక్షన్ లో, ఆపోజిట్ డైరెక్షన్ లో. ఆపోజిట్ డైరెక్షన్ లో పరమాత్మ చెప్పిన గుణాలకు ఆపోజిట్ గా మనం చేసుకుంటా పోతుంటే అది అజ్ఞానం అనేసి అనబడుతుంది. సో మొత్తానికి అర్థమేమి, పరమాత్మ చెప్పిన 20 గుణాల గురించి తెలుసుకుంటామంటే అది జ్ఞానం అవుతుంది. ఆపోజిట్ గా మనం అర్థం చేసుకుంటామంటే అమానిత్వం అనేటప్పుడు మానిత్వంగా, మానిత్వం అంటే గర్వంగా ఉండేది, అట్లా ఉంటేమంటే మనము అజ్ఞానానికి పోలుస్తాము అనేసి చెప్తా ఉండేది. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం అంటే ఏమి, పరమాత్మ జ్ఞానాన్ని తెలుసుకునే దానికి ఉపయోగించే సాధనాలు, దాని యందు స్థిరంగా ఉండి ఆ జ్ఞాన సాధనాన్ని తెలుసుకుంటా ఉండేదానికి చలించని మనసుతో దాని గురించే ఆలోచిస్తా, దైవ సంబంధమైన జ్ఞాపకాలని మాత్రమే పెట్టుకోవాలి. ఎప్పుడో ఒకప్పుడు కాదు, నిరంతరము హృదయంలో ఆ దీపం మనకు వెలుగుతా ఉండాల. రాత్రిపూట దీపం జారిపోతే ఏమవుతుంది, కరెంట్ పోతే ఏమవుతుంది, చీకటి చుట్టుకున్నట్లుగా మన హృదయంలో వెలిగా జ్ఞాన దీపం జారిపోయింది, కింద పడిపోయింది, లేదా అట్ట ఇట్ట పక్కకు పోయింది అంటే మనకు అజ్ఞానం వచ్చేస్తుంది. కాబట్టి జీవుడు ఎప్పుడు భగవంతుణ్ణి నిరంతరంగా స్మరిస్తూ, భగవంతుడు చెప్పిన వాక్యాన్ని తలుస్తూ మాయని దూరంగా తోసేయాల. లేకపోతే ఈ మాయ మనల్ని చుట్టుకుంటుంది. అది అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం. తత్వ జ్ఞానార్థ దర్శనం అంటే ఏమి, తత్వజ్ఞానం ద్వారా ఏమేమి ప్రయోజనాలు కలుగుతుంది అనేసి ఆలోచించి శ్రద్ధ కలిగి ఉండాల. దేని యందు, తత్వజ్ఞానాన్ని కలిగించుకునేదానికి పరమాత్మ చెప్పిన ఉపాయాన్ని ఫాలో చేసేదానికి ఉండి ఆ తత్వ జ్ఞానార్థ దర్శనం కలిగించుకోవాల. ఈ 20 సాధనాన్ని తెలుసుకున్నాము అంటే ఖండితంగా మనము పరమాత్మ దర్శనం చేసుకోవచ్చు. దీనిదా ఏత జ్ఞానమితి ప్రోక్తం. దీనినే జ్ఞానమని చెప్తారు. ఒకే ఒక జ్ఞానం ఉంటే ప్రయోజనం లేదు. సరే ఒకడు చెప్పినారు, మనం అమానిత్వం లేకుండా ఉంటాం, లేదా అదంబిత్వం లేకుండా ఉంటాము అని అంటే ప్రయోజనం లేదు. అన్ని సాధనాలు మనము నేర్చుకొని అది ఫాలో చేయగలిగితేమంటే ఒక సాధనం ఇంకొక సాధనము కలిసి దృఢమవుతుంది, బాగా గట్టిపడుతుంది. గట్టిపడిందంటే ఏమవుతుంది, మనం దాంట్లో నుంచి బయటనే పోము. మనకే తెలియకుండా మనకు మంచి అలవాట్లు వచ్చి జ్ఞానం కలిగించేస్తుంది. కాబట్టి అన్ని సాధనాలనే మనము నేర్చుకోవాలా, ఫాలో చేయాలా అనేసి అంటారు. సాధారణంగా మనం చెప్తాం కదా, ఏదైనా ఒక పని చేయాలంటే కూడా ఎన్నో అవసరం. మామూలుగా మనం ఒక ఉదాహరణ పెట్టుకుంటాం, వంట చేయాలా, ఒక వంటకం వండల్లా, ఒక అన్నం చెయ్యాలా అనేసి అంటే మనకి ఎన్ని సాధనాలు కావాలా. చేసేదానికి మనిషి ఉండల్లా, నిప్పు ఉండల్లా, వస్తువులు ఉండల్లా. ఏదైనా ఒకటి మాత్రం ఉంటే ప్రోడక్ట్ వస్తుందా, రాదు కదా. అది మాదిరిగా పరమాత్మ తత్వం కావాలంటే కూడా అన్ని సాధనాలు ఉండాలి. నేను ఒక 5 నేర్చుకుంటానబ్బా, ఇన్ని నా వల్ల కాదు అనేసి అనుకుంటే వీలు కాదు.
జ్ఞానం కావాలా అనుకునేవాడు తప్పకుండా అన్నిటినీ నేర్చుకొని దాన్ని జీవితంలో పెట్టుకోవాల. ఆ విషయాలన్నీ దాని ప్రకారం ప్రవర్తించాల. అజ్ఞానం యదతోన్యథ, మనం చెప్పినాం కదా, అజ్ఞానం ఈ సాధనాలంతా, ఈ చెప్పిన సాధనాల ప్రకారంగా నడీకండా మానత్వంగా ఉంటే, అమానిత్వంగా ఉండకుండా మానత్వంగా ఉంటే, అహింసగా ఉండకుండా హింస చేస్తే, అది మరి డంబంగా ఉంటే, అదంతా ఆ మనిషిని ఏం చేస్తుంది, కిందికి లాగి వేసేస్తుంది. సో ఇది వ్యతిరేక దశలో, ఆపోజిట్ డైరెక్షన్ లో పనిచేస్తుంది. కాబట్టి దీన్ని అంతా వదిలేసి పరమాత్మ చెప్పిన 20 ఉపాయాలని ఒకటినొకటి బలపరుచుకొని మనము మానవుడు లక్ష్య సాధనకు పోవల్లా అనేసి చెప్తారు. మనం యథాశక్తిగా దీంట్లో ఉండే ఉపాయాలంతా సాధించడానికి ప్రయత్నం చేస్తాం. అజ్ఞానాన్ని తొలగించుకొని అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వంకు అటు ఇటు ఉన్న, ఒకే సత మనం పైకి ఎక్కిపోడీలేం కదా, అట్లీస్ట్ కొంచెంగానైనా మనము ఈ జ్ఞానాన్ని తెచ్చుకునేదానికి ప్రయత్నంలో స్థిరంగా ఉండి చిన్న చిన్నగా, మన గురువు గారు ఎప్పుడే చెప్తారు, బుడి బుడి అడుగులతో పోతాం. ఒకే సత్త పెద్ద పెద్ద అడుగులు వేసి ఒక యోగుల వల్ల తపస్వి వల్ల అంటే వీలు కాదు. మెల్లమెల్లగా మనలో ఏమేమి తప్పులుందో మనం సర్దిద్దుకుంటా పరమాత్మ చెప్పిన విషయాన్ని మనం బుద్ధికి ఎక్కించుకొని ఎవరూ లేని ప్రదేశంలో ఉండి పరమాత్మ చింతన చేసుకోవాలి. మనకి ఎవరూ లేని ప్రదేశం మనకి ఎక్కడ దొరుకుతుంది, అది మరి ఒక ప్లేస్ మనం ఎక్కడ వెళ్ళగలుగుతాము, మనం పోలేము కదా అనుకుంటే, ఇంట్లోనే ఒక పూజ గదిలో ఏకాంతంలో పరమాత్మ చింతనతో ఉండి, మళ్ళీ కుసంస్కారాలు మంచి వాళ్ళు కాని వాళ్ళు మధ్యలో పోకుండా భాగవతుల మధ్యలో ఉండి మనము అనన్య భక్తితో పరమాత్మ పైకి ప్రీతి పెంచుకుంటా వస్తువుల మీద ఆసక్తిని తగ్గించుకొని ఆ ఆసక్తిని కూడా పరమాత్మ పైకి తిప్పుకొని జ్ఞానాన్ని పొందేదానికి ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నానికి ఆ భగవంతుడు తోడుగా నిలవాలని ప్రార్థిస్తాం.